బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్కు ఒక కుటుంబం బలైపోయింది. ఆర్థిక ఇబ్బందులతో 3 ఏళ్ల కుమారుడికి విషమిచ్చి తాము విషం తీసుకున్నారు భార్యాభర్తలు. ఏ తల్లి తండ్రి చేయకూడని ఒక పనిని ఆర్థిక ఇబ్బందుల్లో ఈ తల్లిదండ్రులు చేశారు, ఈ భార్యాభర్తలు చేశారు. 3 ఏళ్ల తమ కుమారుడికి విషమిచ్చి తాము కూడా విషాన్ని తీసుకున్నారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చేవెళ్ల మండలం మల్కాపూర్కు చెందిన ఇందిరకు 4 సంవత్సరాల క్రితం రామంతపూర్కు చెందిన ఆనంద్తో వివాహం జరిగింది. 3 సంవత్సరాలుగా రాజేంద్ర నగర్ సన్ సిటీలో ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 3 సంవత్సరాల వయసు గల కుమారుడు కూడా ఉన్నాడు. ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఇందిర. కొంతకాలం పాల వ్యాపారం చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు ఆనంద్. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డాడు ఆనంద్. అప్పులు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి తరచూ డబ్బులు పోగొట్టుకునేవాడు ఆనంద్. అప్పులు తీర్చడానికి ఇందిర బంగారంతో పాటు కారును కూడా ఆనంద్ అమ్మేశాడు. ఇప్పుడు తాముంటున్న ఫ్లాట్ను కూడా అమ్మేయడానికి సిద్ధం కావడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ మరింత పెరిగి పెద్దది కావడంతో మల్కాపూర్ రావాలి అని పెద్దలు సూచించారు. మల్కాపూర్కు వెళ్ళాలి అని దంపతులు ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. అయితే చనిపోయే ముందు తోడల్లుడికి ఫోన్ చేసి తాము చనిపోతున్నట్టుగా చెప్పాడు ఆనంద్. కుమారుడికి విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి భార్యాభర్తలు కూడా తీసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆనంద్ ఇప్పుడు భార్యను వేధించేవాడని ఇందిర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ కారణంగానే వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తినట్టుగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. మొత్తానికి ఒక కుటుంబం ఆన్లైన్ గేమ్స్కి ఎడిక్ట్ అయి ఆర్థిక ఇబ్బందులతో ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కూడా కలిచివేస్తుంది. 3 సంవత్సరాల తమ కుమారుడికి విషమిచ్చి ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా విషం తీసుకొని చనిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఈ ఘటనకు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆన్లైన్ గేమింగ్స్ కారణంగానే వీళ్ళు చనిపోయారా? రంగారెడ్డి జిల్లా ఏదైతే విషాదం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. అంటే ఏ తల్లిదండ్రులు చేయకూడని పని వాళ్ళు చేశారని చెప్పొచ్చు. ఆన్లైన్ గేమింగ్ ఏదైతే బెట్టింగ్ ద్వారా ఈ కుటుంబం అయితే బలైందని చెప్పొచ్చు. ఆర్థిక ఇబ్బందులు బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడి దాంట్లో చాలా మటుకు డబ్బులు కోల్పోయి వాళ్ళు నిర్ణయించుకున్నారు మేము చనిపోదాము అని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఆ సొంత కొడుకుకి, వీళ్ళకి పెళ్ళై కూడా 4 సంవత్సరాలు అవుతుంది భార్యాభర్తలకి. 3 సంవత్సరాల కొడుకు అయితే ఉన్నాడో ఆ కొడుకుకి కూల్ డ్రింక్ లో కోకోకోలాలో ఏదైతే కూల్ డ్రింక్ లో విషం కలిపి మరీ చంపేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. అదే విధంగా ఇందిర ఆనంద్కి 4 years బ్యాక్ అయితే పెళ్లి జరిగింది. వీళ్ళు రాజేంద్ర నగర్ లో ఒక సన్ సిటీలో అపార్ట్మెంట్స్ లో వీళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు కొన్ని లైఫ్ అయితే ప్రారంభించారు. వీళ్ళకి పెళ్లి కట్నం కింద కూడా అబ్బాయికి ఆనంద్కి వీళ్ళు కార్లు కొంత నగదు పెట్టడం అయితే జరిగింది. అవన్నీ కూడా భార్యని వేధించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడి అవంతా కూడా అమ్మేసి, బంగారం అంతా భార్యది అమ్మేసి, దాని తర్వాత కారు కూడా తాకట్టు పెట్టి దాని తర్వాత కొన్ని రోజులకు అమ్మేసి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ కూడా అమ్మాలి అని చెప్పి ఆ భార్య ఇంద్రాని వేధించడం అయితే జరిగింది. గతంలో కూడా ఆనంద్ పైన వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంద్ర కుటుంబ సభ్యులు, అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది, నువ్వు ఇలా వేధించకూడదు, చాలా తప్పు అని గతంలో మందలించడం కూడా జరిగింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు, నువ్వు మాత్రం ఉన్నదంతా అమ్ముకుంటున్నాం, ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అని మందలించడం కూడా జరిగింది. భార్య మాత్రం ఒక ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తుందని కూడా తెలుస్తుంది. ఆనంద్ మాత్రం పాల వ్యాపారం చేసుకుంటా కొన్ని రోజుల వరకు వీళ్ళు జీవనం కొనసాగించారు. దాని తర్వాత ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నాడు. కొడుకు మాత్రం స్కూల్కి వెళ్తాడని అయితే పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళు చనిపోక ముందు నువ్వు ఖచ్చితంగా చేవేలకు రావాలంటే, అమ్మాయి వాళ్ళ ఊరు చేవేల, మల్కాపూర్కి నువ్వు రావాలి, ఈ గొడవలు అంతా చాలా పెద్దగా అవుతున్నాయి, మీరు విడిపోతారని పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగింది. సరే మేము వస్తాము, కొన్ని రోజులు అక్కడనే ఉంటామని వీళ్ళు డిసైడ్ అయ్యారు. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. భార్య క్వశ్చన్ చేయడం అయితే జరిగింది, నువ్వు ఉన్నదంతా అమ్మేస్తున్నావు, మా జీవితాల గురించి ఆలోచించాలి నువ్వు అని వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. దాని తర్వాత వీళ్ళు ఇద్దరు డిసైడ్ అయ్యి మనం చనిపోదాము అని, ధైర్యం లేక ఇదంతా జరిగిందని కూడా చెప్పొచ్చు. ధైర్యం కోల్పోయి వాళ్ళు మనం చనిపోదామని కొడుకుకి విషం ఇచ్చి మరీ చనిపోయారు. చనిపోక ముందు వాళ్ళ కుటుంబ సభ్యులకి కాల్ చేసి మరి చెప్పారంటే, చనిపోక ముందు ఒక 10-15 minutes ముందు వాళ్ళు కాల్ చేసి మరీ చెప్పారు, మేము చనిపోతున్నాం, మేము ఇంకా బ్రతకము, మా దగ్గర ఉన్నదంతా కోల్పోయాం అని చెప్పడం అయితే జరిగింది. ఇటీవలే ఇట్లాంటి న్యూస్ చాలా మటుకు బయటకు వస్తున్నాయి. ఒకవైపు యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి చాలా అలవాటు పడి జీవితాలు
జీవితాలు కోల్పోతున్నారు, మరోవైపు కుటుంబాలన్నీ రోడ్డు పడుతున్నాయని కూడా తెలుస్తుంది. దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. ఒక స్పెషల్ దీనికంటూ ఒక స్పెషల్ అవేర్నెస్ క్యాంప్సే కానీ ఆల్రెడీ ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని కొన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఇల్లీగల్గా ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు కొన్ని వెబ్సైట్స్లో లాగిన్ అయ్యి ఇల్లీగల్గా ఉన్న బెట్టింగ్ యాప్స్ని యూజ్ చేసి డబ్బులు సంపాదించుకుందాం అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు పూర్తిది ఉన్నదంతా కోల్పోతున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఎవరైతే ఇందిరా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళైతే ఆరోపిస్తున్నారు, మమ్మల్ని వీళ్ళ భర్త చాలా వేధించారు, మా పాప వాళ్ళ భర్త చాలా వేధించారు, చాలా డబ్బులు తీసుకున్నాడు, ఎంతో ఉన్నదంతా మేము చాలా కష్టపడి వాళ్ళకి కారు డబ్బులు నగలన్నీ కట్నం కింద పెట్టాం, ఇవంతా కూడా అమ్ముకున్నాడు, ఇప్పుడు ఈ ఫ్లాట్ అమ్ముకుంటా అంటే ఆయనని మందలిచ్చి మేము రామ్మని చెప్పినందుకు వీళ్ళు ముగ్గురు కలిసి చనిపోయారు అని చెప్పి అంటున్నారు. పూర్తిగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, కానీ ఏ బెట్టింగ్ యాప్స్ అనే విషయం ఏమైనా ఉందా? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ పైన తెలంగాణలో ఇంటరాక్టివ్ బెట్టింగ్ యాప్స్ పైన బ్యాన్ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా ఆడగలుగుతున్నారు? వాటిపైన సరైన నియంత్రణ లేదా? దీని గురించి ఏమన్నా చెప్తున్నారా పోలీసులు? ప్రస్తుతం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయింది కాబట్టి పూర్తిగా అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారానే చనిపోయారు అనేది ఒకటి తెలిసింది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ తర్వాత అసలు వీళ్ళు ఎలాంటి బెట్టింగ్ యాప్స్ వాడుతున్నారో ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాన్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి ఈ వెబ్సైట్ని లాగిన్ అవుతున్నారు, లేకపోతే వీళ్ళకి ఏదైనా పర్టికులర్ లింక్స్ అనేవి వస్తున్నాయా ఏంటి అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ భాగంలో తెలుస్తుందని కూడా. రైట్ బెట్రేషా, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్కు ఒక కుటుంబం బలైపోయింది. ఆర్థిక ఇబ్బందులతో 3 ఏళ్ల కుమారుడికి విషమిచ్చి తాము విషం తీసుకున్నారు భార్యాభర్తలు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసు అధికారులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. రెసిడెన్షియల్లో ఫ్లాట్ నెంబర్ G1లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ మీద మేము రావడం జరిగింది. ఆనంద్, ఇందిరా అండ్ 3 సంవత్సరాల బాబు పాయిజన్ తీసుకొని చనిపోయినట్టు సమాచారం మీద వచ్చి చూసేసరికి బాడీస్ ఉన్నవి. అట్టి బాడీస్ని మేము పరిశీలించి ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పిటిషన్ బంధువులు వచ్చినారు, వాళ్ళ పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి. ఆనంద్ ఏం చేస్తాడు సార్? ఆనంద్ మిల్క్ బిజినెస్ చేస్తాడంట. మిల్క్ బిజినెస్ చేస్తూ మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉందో తెలియదు. పిటిషన్ అనంతరం ఆనంద్కి ఎంతమంది పిల్లలు సార్? ఒక్కడే బాబు. ఒకటే బాబు. కారణం ఏంటి సార్ అసలు చనిపోయడానికి కారణం? ఫైనాన్షియల్ అంటున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సార్. ఏం చేస్తాడు అసలు? ఆయన తిని ఇంట్లో ఉంటాడు, బాబుని పెట్టుకుని ఆమె డ్యూటీకి వేస్తాడు. అలా లోపల వాళ్ళు ఏం కొట్లాడారో తెలియదు. ఒక వారం 10 రోజుల ముందు ఇట్లా గొడవ పడితే వాళ్ళ చుట్టాలు వచ్చి ముగ్గురు వచ్చి చెప్పిపోయారు. చెప్పిపోతే వద్దులే సామాన్ వేసుకొని ఊరికి వస్తామని చెప్పారు. చెప్పి ఇక మధ్యాహ్నం వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసింది, ఇట్లా నేను చనిపోతున్నా, సూసైడ్ చేసుకుంటున్నా అంటే ఎందుకు చేసుకుంటున్నావు, నేను వస్తున్నా అనే టైంలో వాళ్ళు వచ్చేసరికి నా అపార్ట్మెంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు? 3 సంవత్సరాలు. ఓకే, అయితే ఏం జాబ్ చేయడా? ఆయన తిని ఇంట్లో ఉంటాడు. ఆ బాబు ఏం చేస్తాడు? బాబు చిన్న బాబు ఇప్పుడే 2 నెలలు స్కూల్ పోయినా మళ్ళీ బంద్ అయింది. ఓకే, ఆమె ఏం చేస్తుంది మేడం? ఆమె మున్సిపాలిటీనే పనిచేస్తుంది.